ఏంది వీడు గుండ్రంగా అన్నీ పెట్టుకొని కూర్చున్నాడు, అన్నీ రౌండ్గా పెట్టుకొని కూర్చున్నాడు అనుకుంటున్నారా? ప్యాకింగ్ భయ్యా కొనేటప్పుడు ఏం అర్థం కాదు, అన్నీ వరుసగా ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలని కొనుక్కుంటా పోతాము. తర్వాత చూసుకుంటే బ్యాగుల్లో ఖాళీలు ఉండవు, వెయిట్లు ఏమో పట్ట పెరిగిపోతూ ఉంటాయి. సో కరెక్ట్గా ప్యాకింగ్ లిస్ట్ ఉంది కదా, సో దాని ప్రకారం కావాల్సిన వరకే తీసుకోండి. మోస్ట్లీ అన్నీ ఈ రోజుల్లో అక్కడ దొరుకుతున్నాయి కాబట్టి. సో ప్యాకింగ్ ఎలా చేసుకుంటే బెటర్ అని చెప్పేసి చాలా మంది కూడా ఒక వీడియో చేయమన్నారు. సో అందుకనే ఈ వీడియో. సో ఇంకా దాని గురించి డిస్కస్ చేసే ముందు మీరు కానీ నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే, నా పేరు నీలేష్, డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది యాక్టివేట్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వలేదా, ఇదిగో ఇంత పెద్ద ఇన్స్టాగ్రామ్ ఐడి కనబడుతుంది కదా, అక్కడ ఫాలో అయిపోండి. అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, మీరు అక్కడ ఫాలో అవ్వచ్చు. సో బేసికల్గా ఇప్పుడు 2 చెక్ ఇన్ బ్యాగేజెస్ ఇస్తారు కదా మనకి, 23 kgs 23 kgs. సో ఈ 23 ప్లస్ మనకి ఇంకోటి ఈ 7 kgs బ్యాగ్ ఉంటుంది. అండ్ ఈ 7 kgs బ్యాగ్తో పాటు మనం ల్యాప్టాప్ బ్యాగ్ కూడా క్యారీ చేయొచ్చు. సో బ్యాగులు ఎక్కువే ఉన్నాయి కదా భయ్యా పెట్టేసుకోవచ్చు అనుకుంటే అట్లా ఉండదండి. ఓన్లీ ఈ బట్టలు పెట్టడానికి నాకు ఈ బ్యాగ్ 20 kgs అయిపోయింది. అండ్ ఈ బట్టలు పెట్టాక కూడా ఇంకా ఇక్కడ ప్యాంట్లు ఉన్నాయి, పెద్ద బ్లాంకెట్ ఉంది, అండ్ ఆల్సో ఇక్కడ ఇంకా బట్టలు షార్ట్లు అన్నీ ఉన్నాయి అనమాట. సో వీటన్నిటిని నేను ఫస్ట్ ఏమైందంటే ప్యాక్ చేసి వెయిట్ చూద్దామని చూశాను. సో అన్నీ పెట్టాక కూడా 20 kgs ఉంది. అండ్ ఆల్సో ప్లేస్ సరిపడలా మనకి మెయిన్గా. సో నేను ఈ వాక్యూమ్ బ్యాగ్స్ అనేది కూడా ఆర్డర్ చేశాను, ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. సో మనకి మెయిన్గా ఈ వాక్యూమ్ బ్యాగ్స్ ఎందుకు పనికి వస్తాయి అంటే, ఇప్పుడు ఈ సామాన్లన్నీ ఓకే అండి సెకండ్ బ్యాగేజ్లో పెట్టేయచ్చు. బట్ బట్టల దగ్గర చూసుకుంటే ఈ బ్యాగ్ అంతా ఫుల్ అయిపోయింది అండ్ అటువైపు కూడా ఫుల్ అయిపోయింది. బట్ ఇంకా వెయిట్ ఇంకా పెట్టుకునే ఛాన్స్ ఉంది, బట్ బ్యాగ్ జిప్పు పట్టట్లా. అందుకని ఈ వాక్యూమ్ బ్యాగ్స్ ఏం చేస్తాయంటే ఈ బట్టలు మొత్తాన్ని చిన్న వాక్యూమ్ లాగా కన్వర్ట్ చేస్తాయి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. మనకి ఎటువంటి వెయిట్ అయితే తగ్గదు, జస్ట్ ఈ ప్లేస్ వరకు తగ్గిద్ది అనమాట. సో ఇప్పుడు ఈ వాక్యూమ్ బ్యాగ్స్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో ఇవి నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను అనమాట. సో చాలా పనికి వస్తాయి. నెక్స్ట్ డే డెలివరీ ఉంది, పెద్ద కంగారు పడాల్సింది ఏమీ లేదు. ఇప్పుడు పెట్టుకుంటే వితిన్ 1 dayలో వచ్చేస్తాయి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి, చాలా బాగా యూజ్ అవుతాయి. సో మనకి ఇట్లా ఈ విధంగా వస్తుంది అనమాట కవరు. దీన్ని కూడా ఓపెన్ చేసి చూద్దాం. అండ్ ఆల్సో ఇంకొక విషయం, ఈ వాక్యూమ్ బ్యాగ్స్లో సైజెస్ ఉంటాయి అనమాట. ఆర్డర్ పెట్టేటప్పుడు కరెక్ట్గా చూడండి. 79 centimeters ఉన్న చెక్ ఇన్ బ్యాగ్కి అయితే మీడియం సైజు సరిపోతాయి అనమాట. మా ఫ్రెండ్ గాడు మన పెద్ద బ్యాగులు కదా జంబో సైజు పెట్టమన్నాడు. జంబో సైజు 150 centimeters, దీనికి డబల్ వస్తుందండి. సో కరెక్ట్గా ఈ ప్యాకెట్స్ ఆర్డర్ చేసేటప్పుడు చూడండి, ఇదిగోండి ఇది ఒక్క వాక్యూమ్ బ్యాగ్. సో కరెక్ట్గా మీరు చూసుకుంటే ఇదిగోండి కరెక్ట్గా ఈ బ్యాగ్ సైజ్ వస్తుంది అనమాట. సో ఇట్లా మీడియం సైజు ఆర్డర్ చేసుకోండి. మన చెకింగ్ బ్యాగ్స్కి మీడియం సైజ్ అయితే సరిపోతాయి. అమెజాన్ బేసిక్స్ వాళ్ళవి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో ఇట్లా ఈ బ్యాగ్కి మనకి ఇట్లా ఇక్కడ ఓపెనింగ్ సీల్ ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ మనకి వాక్యూమ్ చేయడానికి ఒక హోల్ ఉంటుంది. అండ్ వాక్యూమ్ చేసే పంప్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనకి. సో ఇప్పుడు దీనివల్ల యూజ్ ఏంటంటే నేను చూపిస్తాను చూడండి. ఇవన్నీ పక్కకు పెట్టేద్దాం. సో ఇప్పుడు ఈ బ్యాగ్ని ఇట్లా ఈ విధంగా మనం జస్ట్ ఇట్లా ఒక పిన్ ఇస్తాడు అనమాట, వైట్ కలర్ పిన్. ఈ విధంగా ఈ బ్యాగ్ని ఓపెన్ చేసుకుంటే నియర్లీ మనకి 8 to 10 pairs దాకా పడతాయి. సో ఇప్పుడు ఈ బ్యాగ్లో ఇట్లా వరుసగా నేను ఇవన్నీ కుక్కి పెట్టాను కదా. సో ఇట్లా పెట్టినా కానీ నాకు ఇంకా ప్లేస్ సరిపోవట్లేదు. సో వీటిని ఏం చేద్దామంటే ఇప్పుడు ఇట్లా ఈ హుడీస్ టైప్, స్వెట్ షర్ట్స్ టైప్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా మీకు. సో వీటిని ఏం చేస్తారంటే ఈ బ్యాగ్ ఓపెన్ చేసుకొని అన్ని ఇందులో సర్దేసేయండి ఫస్ట్. సో ఇట్లా లేయర్స్గా 1 by 1 పెట్టుకుంటే చాలానే పట్టినాయండి. ఇక్కడ చూసుకుంటే నేను ఆల్రెడీ 10 పెట్టాను. సో 10 పెట్టాక కూడా ఇంకా టీ షర్ట్స్ లాంటివి అయితే 20 అయినా పడతాయి, చాలా యూస్ఫుల్ మనకి ఇది. సో ఇట్లా టీ షర్ట్స్ లాంటివి, షార్ట్స్ లాంటివి అయితే ఎన్నైనా పడతాయి. బట్ ప్యాంట్లు ఇవైతే కొంచెం తక్కువ పడతాయేమో కానీ. సో ఇట్లా ఈ విధంగా మనం పెట్టాం కదా, ఇంకా కొన్ని మిగిలినాయి బట్ చాలానే పెట్టాను దీంట్లో. సో ఇట్లా పెట్టాక పిన్ ఇక్కడ ఉందా లేదా, వాడు ఒక పిన్ ఇస్తాడని చెప్పా కదా. సో ఇట్లా ఉంటుంది వైట్ కలర్ పిన్ టైప్లో, ఇది సీల్ చేయడానికి అనమాట. సో ఇట్లా నిలబెట్టి దీన్ని ఇట్లా ఫస్ట్ సీల్ వేసేద్దాం. ఇది ఇట్లా లాస్ట్లో మనం ఇట్లా హుక్ చేసి ఇట్లా లాగితే సీల్ అయిపోద్ది అనమాట. అట్లా మళ్ళీ ఇంకొకసారి పెట్టి సీల్ కొంచెం గట్టిగా సీల్ చేయండి ఇట్లా. సో ఇట్లా సీల్ చేసిన తర్వాత లావుగానే ఉంది పోయా కదా అంటున్నారు కదా. సో లావుగా ఉన్న ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఈ పంప్ ఇచ్చాడు కదా. సో ఇక్కడ ఈ బ్లూ కలర్ క్యాప్ ఉంది కదా, ఈ బ్లూ కలర్ క్యాప్ ఇట్లా రిమూవ్ చేసేసి ఇక్కడ ఇది ఈ పాయింట్ దీంట్లో పెట్టి వాక్యూమ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు చూడండి, మీరు బ్యాగ్ని చూడండి.
ఇట్లా మధ్య మధ్యలో వాక్యూమ్ చేస్తున్నప్పుడు ఒకవైపు ఎవరినైనా ఉంచుకొని వాళ్ళని ప్రెస్ చేయమని చెప్పండి, లేదంటే మీరే ఒక 1 మినిట్కి ఇట్లా మొత్తం అదింపెట్టి ఇట్లా ప్రెస్ చేసి మళ్ళీ వాక్యూమ్ చేయండి. చూసారు కదా, ఈ విధంగా వాక్యూమ్ చేసిన తర్వాత ఇది తీసేసేయండి. కొట్టేసరికి చెమటలు కూడా వచ్చినాయి. తర్వాత మళ్ళీ ఇదే బ్లూ క్యాప్ని వాక్యూమ్ హోల్కి ఇట్లా క్లోజ్ చేసి లాక్ చేసేసేయండి. సో ఇప్పుడు ఈ సూట్ కేసులో ఇన్ని పట్టినంత, ఒక సైడ్ అంతా పట్టినన్ని బట్టలు ఇంకో 2-3 మిగిలి అనుకోండి, ఈ బట్టలన్నీ జస్ట్ మీకు ఇంత సన్నగా ఇట్లా ఒక కాంపాక్ట్గా ఇట్లా ప్యాకేజ్ లాగా అయిపోయింది అనమాట. సో ఇదైతే చాలా యూజ్ అవుతాయి. ఇట్లా మనకి ఈ ప్లాస్టిక్వి 5 ఇస్తారు. సో ఇటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి. అదే విధంగా మీకు ఇందులో కూడా కావాలంటే ఇంకో 3 ఉంటాయి కాబట్టి దీంట్లో కూడా 2 వాడుకోవచ్చు, ఇంకొకటి ఎక్స్ట్రా మిగులుతుంది మీకు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ ప్యాకింగ్ దాంట్లో, సో ఇదైతే చూపిద్దాం అనుకొని మెయిన్గా ఈ వీడియో చేశాను. అండ్ మీరు నెక్స్ట్ ఎట్లా ప్యాక్ చేసుకోవాలని ఆలోచిస్తే కనుక, సో ఈ గార్మెంట్స్, క్లోత్స్, ఇన్నర్ వేర్స్ అన్ని మ్యాక్సిమం ఒక సూట్ కేసులో పట్టేలాగైతే ట్రై చేయండి. ఒక 2-3 మిగిలిన దీంట్లో పెట్టుకోవచ్చు వేరే బ్యాగ్లో. సో ఇంక తర్వాత ఏం చేస్తారంటే ఇట్లాంటి పెనాలు కానివ్వండి, సో ఇంకా గెరిటెలు, ఇట్లాంటి టర్మరిక్, ఇంకా ఫుడ్ ఐటమ్స్, ఇంగ్రీడియంట్స్, ప్లేట్లు, నాప్కిన్స్, బాడీ వాషెస్, గ్లాసులు, సో అంటే ఇంకా ఈ ఫుడ్ ఐటమ్స్, ఇంగ్రీడియంట్స్ మొత్తం సెకండ్ బ్యాగ్లో ప్యాక్ చేసుకోండి. బట్టలు ఇందులో ఒక బ్యాగ్ మాత్రం ఓన్లీ క్లోత్స్ ప్యాక్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ వాళ్ళు చెకింగ్ చేయాలనుకున్నా సరే ఈ బ్యాగ్లో అన్ని క్లోత్స్ ఉంటాయి కాబట్టి ఈ బ్యాగ్ ప్రశాంతంగా సెక్యూరిటీ చెక్ ఈజీగా క్రాస్ అయిపోయింది. ఒకవేళ ఫుడ్ ఐటమ్స్లో ఏమైనా చెక్ చేయాలనుకున్నా, పికిల్స్, ఫుడ్ ఐటమ్స్, ఇంగ్రీడియంట్స్, ఈ ప్యాన్లు, ఇంకట్లా అవన్నీ మాత్రం ఈ సెకండ్ బ్యాగేజ్లో ప్యాక్ చేసుకోండి. సో ఇంత పెద్ద బ్లాంకెట్ ఎందుకు తీసుకెళ్తున్నావు పోయి అక్కడ కొనుక్కోవచ్చు అంటే, ఇది చాలా థిక్గా చాలా బాగుంటుందండి. ఇది యాక్చువల్గా యూఎస్ నుంచి తెచ్చింది. సో దీన్ని కూడా నేనేమనుకున్నా అంటే ఒక వాక్యూమ్ బ్యాగ్లో దీన్ని కూడా వేసి ఇంత చిన్నగా వాక్యూమ్ చేసేద్దాం అనుకుని ఇది కూడా తీసుకెళ్తున్నాను. సో అది మెయిన్గా ఈ వీడియో పాయింట్ అర్థమై ఉంటుంది కదా. ఓ బ్యాగ్లో క్లోత్స్, ఓ బ్యాగ్లో ఫుడ్ ఐటమ్స్ అండ్ యుటెన్సిల్స్, అవన్నీ సామాన్లు, అండ్ మెడిసిన్స్ హ్యాండీగా ఉండటానికి మీకు ల్యాప్టాప్ వరకు ఈ బ్యాగ్లో పెట్టుకోండి. అండ్ ఇదే బ్యాగ్లో మీకు మెడిసిన్స్ కావాలంటే, మెడిసిన్స్ కూడా అవసరం లేదు, మెడిసిన్స్ కూడా ఈ ఫుడ్ ఐటమ్స్, ఇంగ్రీడియంట్స్ బ్యాగ్లోనే పెట్టండి. సో దీంట్లో మీ వీసా ఫైల్ ఉంటుంది కదా, సో మీ వీసా ఫైల్ క్యారీ చేయండి అండ్ మీ ల్యాప్టాప్ క్యారీ చేయండి. చార్జర్స్, పవర్ బ్యాంక్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే దీంట్లో చేయండి. అండ్ ఈ లగేజ్ బ్యాగ్స్లో ఏమైతే ప్యాక్ చేయకూడదు అని కొంతమంది అడుగుతున్నారు. సో దాని గురించి నేను కొంచెం రీసెర్చ్ చేసి నెక్స్ట్ వీడియో వాట్ ఆర్ ద థింగ్స్ నాట్ టు బి ప్యాక్డ్ అని చెప్పేసి ఒకటైతే చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకుని ఆ వీడియో కూడా చూడండి. అండ్ నెక్స్ట్ ఈ క్యాబిన్ బ్యాగ్ ఉంది కదా, సో ఈ క్యాబిన్ బ్యాగ్ ఏం చేస్తారంటే అన్ని బట్టలని ఒక దాంట్లో పెట్టుకోకుండా ఒక 3 to 4 pairs, మనకి ఎట్లాగో 5 to 7 kgs కాబట్టి ఉండేది 3 to 5 pairs, ఒక 3 నైట్ ప్యాంట్స్, ఒక 2 నార్మల్ ఫార్మల్ ప్యాంట్స్, షర్ట్లు ఒక 2, టీ షర్ట్లు 2 దీంట్లో పెట్టుకోండి. ఎందుకంటే ఒకవేళ ఫ్లైట్ డిలే అయినా, లేదంటే లగేజ్ ఎక్కడైనా మిస్ అయిన తర్వాత 2 days తర్వాత మీకు వచ్చినా ఈ బ్యాగ్ మీతోనే క్యాబిన్లో ఉంటుంది కాబట్టి ఒక 5 pairs బట్టలు ఇందులో పెట్టుకుంటే ఏమైనా కొంచెం లేట్ అయినా మనకి ఎమర్జెన్సీ ప్రాబ్లం లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. అమ్మయ్య ఆయాసం కూడా వచ్చేసి చెప్పి. సో అదనమాట ఈ వీడియోకి, అంతా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఇవన్నీ సర్దేసరికి నా తల ప్రాణం థాక్ వస్తుంది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ప్యాకింగ్ చేసుకోవడానికి ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళని కూడా ఒక లైక్ చేయమని చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.